ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి మహిమగల నామం పేరిట ప్రతిరోజు ఉదయాన్నే అనుదిన వాగ్దానంతో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరికి వందనాలు మరియు ఉదయకాలపు శుభాలు. దేవుడు మనకు ఉదయం వెంబడి ఉదయాన్ని దయచేస్తూ గత రాత్రంతా క్షేమకరమైన నిద్రను దయచేశాడు. అందును బట్టి దేవునికి స్తోత్రాలు. నేడు కీర్తన ద్వారా ప్రభువుని స్తుతిద్దామా? సిలువాకు నిన్ను గొట్టి తిని తులువాలతో జేరి తిని, సిలువాకు నిన్ను గొట్టి తిని తులువాలతో జేరి తిని, కలుషంబులను మోపి తిని, దోషుండ నేను ప్రభువా అపరాధిని యేసయ్యా, కృపజూపి బ్రోవు మయ్యా, నెపమెంచకయే నీ కృపలో నపరాధములను క్షమించు, అపరాధిని యేసయ్యా, కృపజూపి బ్రోవు మయ్యా. హల్లెలూయా. మనందరికీ వచ్చిన పాట కదా ఇది. క్రైస్తవ లోకంలో లెంట్ డేస్ ప్రారంభమైపోయాయి. చాలామంది సిలువ ధ్యానాలతో ధ్యానిస్తూ సిలువ పాటలు పాడుతూ గడుపుతున్నారు. అయితే లెంట్ డేస్ తప్పని నేను అనడం లేదు, కానీ ఈరోజు నుంచి వీలైతే సిలువ ధ్యానాల పాటలు పాడదాం. ఈ పాటలో భక్తుడు అపరాధిని యేసయ్య, కృప చూపి నన్ను బ్రోవుము, నెపములెంచక నీ కృపలో నా అపరాధాలు క్షమించు అంటూ తన దోషములు ఒప్పుకుంటూ అపరాధిని అంటూ ప్రభువు సిలువను ధ్యానిస్తున్నాడు. చాలా చక్కని పాట, మనందరికి వచ్చిన పాట. ఈ పాటను బట్టి దేవుని స్తుతిస్తున్నాను. నేటి వాగ్దానం సామెతల గ్రంథం 3వ అధ్యాయం 33వ వచనం. భక్తిహీనుల ఇంటి మీదికి యెహోవా శాపము వచ్చును, నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. నీతిమంతులు మరియు భక్తిహీనులు, ఇక్కడ రెండు వర్గాలు మనకు కనిపిస్తున్నాయి. దేవుడు ఉన్నాడు అని నమ్మేవారు, ఆయన చూస్తున్నాడు, ఆయన మనల్ని సృష్టించాడు, ఆయన ఈ లోకానికి మన కొరకు వచ్చాడు, మనకు పాపక్షమాపణ ఇచ్చాడు అని ఎవరైతే నమ్ముతారో వారు దేవుని చేత నీతిమంతులుగా మార్చబడతారు. వారు దేవుని దృష్టికి నీతిమంతులుగా ఎంచబడతారు. ఎవరైతే దేవుని ఎడల నిరీక్షణ కలిగి ఆయనను అంగీకరించి ఆయన రాకడ కొరకు విశ్వాసంతో ఎదురు చూసేవారిగా ఉంటారో వారికి దేవుడు తోడుగా ఉంటాడు. వారి నివాస స్థలమును ఆశీర్వదిస్తాడు. నివాస స్థలము అంటే కుటుంబము. నీతిమంతుల కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు అని మాటలు చెప్తున్నాయి. మనుషుల సహాయం వల్ల దీవెనను, ఆశీర్వాదాన్ని, వర్ధిల్లుటను చూడలేం, కానీ నీతి కలిగి దేవుణ్ణి విడిచిపెట్టక మనం జీవిస్తే ఆయన మనల్ని వర్ధిల్లింపచేస్తాడు. ప్రస్తుతం సమస్యలను, బాధలను నీవు ఎదుర్కొంటున్నప్పటికీ ప్రభువుని విడువక నడవగలిగితే, ప్రభువుని తప్పక సేవించగలిగితే ఆయన నిన్ను విడువక ఆశీర్వదించేవాడు. ఊజు దేశం అంతట్లో యోబు యథార్థవంతుడుగా ఉన్నాడు. తన తోటివారి కంటే, స్నేహితుల కంటే దేశం అంతటిలో భక్తి గలవాడిగా, న్యాయవంతుడిగా పరిశుద్ధ గ్రంథం యోబును బట్టి సాక్ష్యం ఇస్తుంది. అయితే ఎంత భక్తిగా ఉన్నప్పటికీ సాతాను చేత అతడు శోధించబడ్డాడు. ఎన్నో కష్టాలు భరించాడు. భయంకరమైన ప్రతికూలతల్లో తనకున్నదంతా కోల్పోయాడు. దేహంతో సహా నష్టపోయాడు. కానీ నీతిని విడిచిపెట్టలేదు, దేవుణ్ణి విడిచిపెట్టలేదు. దేవుడు అతన్ని విడువలేదు. రెండింతలుగా తాను కోల్పోయినవన్నింటినీ తిరిగి అతనికి ఇచ్చి రెండింతల ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. భక్తిహీనత ఆపదల నుండి తప్పించలేదు, కానీ ప్రతిగా దేవుని శాపాన్ని, కోపాన్ని మన మీదకి తెస్తుంది. మీకు దేవునితో గడిపే సమయం ఉందో లేదో అని దేవుడిచ్చిన తలాంతుతో ప్రతిరోజు నేను ఎంత బిజీగా ఉన్నా, ఎంత లేట్ అయిపోయినా కొద్ది నిమిషాలు ఈ వాగ్దానం అందించి తీరుతున్నాను, అందించాలని తపన పడుతున్నాను. విన్న మాటలు మీరు ధ్యానిస్తూ భక్తి కలిగి దేవునికి కొద్ది సమయాన్ని ఇస్తే ఆయన మీ నివాసం మీదకి, మీ బ్రతుకుల మీదకి ఆశీర్వాదాలు ఇస్తాడు అని ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు.
ప్రతిరోజు వింటున్నాను, ఏమైంది నా బ్రతుకులు అనుకుంటున్నారేమో. దేవుడు ఆశీర్వదించేవాడు. ఈరోజు మనకిచ్చిన ప్రతి స్థితి ఆయనిచ్చిన ఆశీర్వాదమే. మీరు దేవునితో గడుపుతున్న సమయం వృధాగా పోదు, నా ప్రయాస వృధాగా పోదు. ఆయన యందు భక్తి కలిగిన మన జీవితాలకు దేవుడు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఈ రోజంతా ఈ వాగ్దానంతో మీరు ప్రార్థించండి. మీ ప్రార్థనలో ఈ మాటలు ప్రస్తావించండి. ప్రార్థన: కృపగల మా తండ్రి, మా ప్రియులకు దయచేసిన వాగ్దానాన్ని బట్టి స్తోత్రాలు. భక్తిహీనతతో మా జీవితాలుంటే శాపము తప్ప ఏమీ లేదు. నీతిమంతులమై మిమ్మల్ని సేవిస్తూ మిమ్మల్ని కలిగి ఉన్న బ్రతుకులను, మిమ్మల్ని వెంబడించే బ్రతుకులు మాకు కలిగి ఉన్నప్పుడు, మిమ్మల్ని సేవించే వారిగా మేము ఉన్నప్పుడు మమ్మల్ని ఆశీర్వదిస్తూ మా నివాస స్థలాలను ఆశీర్వదిస్తావని మాకు వాగ్దానం చేసినందుకు స్తోత్రాలు. ఎవరైతే ఈ కొద్ది మాటలతో ఏకీవిస్తున్నారో వారి బ్రతుకుల మీదకి ఆశీర్వాదాలు దయచేయండి. ఈ మాటల ఏకీభావ సమయాన్ని వారి బ్రతుకులో భక్తిగా మార్చండి. నూతన కార్యాలు జరిగించండి. యేసయ్య నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండ్ మీ యాజ్ వెల్. థ్యాంక్ యూ.